హాయ్ హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయితే అయ్యిందండి పొద్దున్నే. మేమైతే ఎలాగ సూర్యుడిని అయితే చక్కగా ఉదయాన్నే చూసామండి. అలాగే ఈరోజు నేను డే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. అది కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందన్నది అయితే చూపిస్తున్నాను. ఇలా డోర్ తీసి ఇలా బయటకు వచ్చానో లేదో కరెక్ట్గా వీళ్ళైతే వచ్చారండి ఉదయం 6:30కి. వీళ్ళని ఏమంటారో కూడా నాకు తెలియదు. సంవత్సరం అయితే వస్తూ ఉంటారు వీళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు చెప్పినవి జరుగుతాయో లేదో తెలియదు కానండి, అన్నీ నమ్మసకంగానే కనపడతాయి. కానీ కొన్ని కొన్ని అయితే మాత్రం నమ్మబుద్ధి అయ్యదు. వీళ్ళైతే ఏం చేస్తారండి, ఇంకెవరైనా ఇంతే. కానీ వీళ్ళు ఏం చెప్పినా కానీ తీసి పడేస్తే మళ్ళీ ఏంటన్నా ఇది అవుతుందేమోనని అదొక భయం. అందువల్ల అయితే మాత్రం వీళ్ళని ఇలాగ రావడం వల్ల ఉదయాన్నే వచ్చేసి, రోజు సోమవారం ఉదయం అండి ఇది. ఉదయాన్నే కొంచెం లేచాను, అలాగే కొంచెం జీరా వాటర్ అయితే తాగేసామండి. తాగేసిన తర్వాత టీ పెట్టుకుందాం కదా, అరగంట అయింది. ఈ లోపల టీ అయితే పెట్టుకుందాం కదా అని అనుకుంటున్నాను. ఈరోజు విషయం ఏంటంటే, మా పాప వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది కదండి, ఇంకా అందు గురించి అని చెప్పేసి ఉదయాన్నే లేచి వంట అయితే రెడీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నారు కదా, ఇంట్లో మా పిల్లలు ఉన్నారండి. పిల్లలు కొంతమందిని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందు గురించి అని చెప్పేసి నేను వాళ్ళ గురించి అయితే వంట అయితే వండుతున్నానండి. ఇప్పుడు కాకరకాయ కూర అయితే వండుతాను, చెట్లు కోసి. ఇంకా ఇప్పుడైతే నేను టీ తాగేసి కాకరకాయ కూర అయితే వండేస్తానండి. కూర వండేసిన తర్వాత మేము 9:30 10 ఆ టయానికి వెళ్ళా మేము బయలుదేరైతే ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళిపోతాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే ఉంటుందండి, చూడండి ఒకసారి. అలాగే మధ్య మధ్యలో కనుక ఏరియాలలో ఏమన్నా కనపడినా, మంచిగా ఏమన్నా చూసినా, షాపింగ్లో ఏమన్నా ఉన్నా కానీ చూసినా మీకైతే ఈ వీడియోలో నేను పోస్ట్ అయితే పెడతానండి, చూస్తూ ఉండండి. అలాగే మా పిల్లల్ని బ్లెస్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా ఇప్పుడైతే నేను టీ అయితే పెట్టేసుకుంటానండి. ఇప్పుడు ఇంకా మేము ప్రయాణం ఉదయాన్నే ఉందని చెప్పేసి మేము గిన్నెలు కూడా ఇప్పుడే తోమేసుకున్నామండి. రాత్రి కడిగేసాను గిన్నెలు మొత్తం తోమేసుకొని మొత్తం అంతా సర్దేసుకొని, మళ్ళీ ఉదయానికి అవ్వదు కదా అని చెప్పేసి అక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి అని చెప్పేసి మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఒకరోజు కిచెన్ రూమ్ క్లీన్ చేసే సెక్షన్ మాత్రం పెడతానండి వీడియో, ఎందుకంటే చాలా గందరగోళంగా ఉంది మా కిచెన్ రూము. అందు గురించి అని చెప్పేసి ఇంకా వెనక వైపు మీకు ఏం చూపించట్లేదు. నేనైతే ఇప్పుడు టీ పెట్టుకున్నానండి. టీ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయిందండి. ఇప్పుడు ఉదయాన్నే లేచాను. లేచిన తర్వాత కాసేపు అలా కూర్చొని జీరా వాటర్ తాగి ఇల్లంతా తుడిచీచుకొని అప్పుడు టీ అయితే స్టార్ట్ చేశానండి. టీ తాగితే ఒక పని అయిపోతుంది. పొద్దున్నే లేవగానే టీ తాగింది మనసు ప్రశాంతంగా ఉండదు కదండి. అందు గురించి అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను. అలాగే వీడియోలోకి అయితే మళ్ళీ అయితే మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూ ఉండండి. రైస్ అయితే పెట్టేశాను.
రైస్ ఒక పక్కన కూర ఒక పక్కన అయితే పెట్టేశానండి నేను. ఇంక రెండు ఇలాగ అవుతా ఉంటే కిచెన్లో కూడా ఇంకా అక్కడక్కడ సామాన్లు అయితే నేను సర్దేసుకొని తోవేసుకుంటాను. ఈ లోపల మేము రెడీ అవుతూ ఉంటామండి. బట్టలు నేను ఉతికిన బట్టలు అవన్నీ పక్కనే ఉన్నాయి. నేను మధ్యాహ్నం లేట్ అయింది కదండి, అవన్నీ తీసి లోపల ఒకటి వేసేసి పని అంతా చేసుకుంటూ ఉంటాము. వంట అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకైతే వస్తాను, చూస్తూ ఉండండి. ఈ కాయగూర నీళ్ళు కడిగినవి మాత్రం మొక్కలకైతే పోసేస్తానండి నేను. మొక్కలకి ఎప్పుడు కూడా మనం కాయగూరలు కడిగిన నీళ్ళు, సాల్ట్ అయిపోకుండా వచ్చిన వాటర్ ఏదైనా కడిగిన నీళ్ళన్నీ మనం మొక్కలకి వేయొచ్చండి. గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి ఇట్లా అన్నిటికి వేసుకుంటే నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే కాయగూరలో ఉన్నటువంటి తుక్కు వల్ల కూడా కొంచెం బలంగా ఉంటాయి అన్నమాట వాటికి. అందు గురించి అని చెప్పేసి నేనైతే ఈ వేస్ట్ చేయను. సాల్ట్ వాటర్ వంకాయలు కడిగిన నీళ్ళు, కొంతమంది కాకరకాయలు ఇలాంటివి సాల్ట్ వాటర్తో కడిగిన నీళ్ళు మాత్రం మొక్కలకి ఎట్టి పరిస్థితిలో కూడా వేయకండి. ఎందుకంటే అవి చచ్చిపోతాయి అన్నమాట. మొక్కలు పువ్వులు కూడా పోయి చచ్చిపోతాయి. ఎందుకంటే ఇంకా మామూలు వాటరే వేసుకోవచ్చు. అదేవిధంగా వంట మన కాకరకాయ కూర మన ఛానల్లో ఉందండి, చూడండి కావాలంటే కనుక. అందులోనైతే కర్రీ అన్నది ఎలా ఉండేనో అందులో మీరు చూడండి. ఇంకెక్కడైతే నేను కర్రీ అయితే చేసేసానండి. ఒకవైపున కర్రీ పెట్టేశాను, ఒకవైపున అయితే రైస్ అయితే పెట్టేసామండి. రెండు కూడా ఉడికిపోయాయి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, వాళ్ళు అయితే తింటారు మళ్ళీ అని చెప్పేసి నేను ముందే ఉదయాన్నే మాత్రం వంట అయితే చేసేసాను. అలాగే వంట అయిపోయిన తర్వాత స్టవ్ మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. మళ్ళీ వచ్చేసరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇలాగా స్టవ్ అయితే కడిగేసుకున్నాను. ఈ లోపల పాప అమ్మ డ్రెస్ టైట్ చేయి, లూజ్ చేయి అన్న పని పెట్టిందండి. ఇలాగ ఇది కూడా ఒకసారి అయితే నేనైతే కుట్లేసేసాను పాప డ్రెస్ని. కరెక్ట్గా ఎటన్నా ప్రయాణం అయ్యేటప్పుడే అన్నీ గుర్తొస్తాయి కదండి. మీకు కూడా అంతేనా? మా ఇంట్లో సేమ్ ఇదే ప్రాబ్లం అండి. బయలుదేరిపోయామండి. మా చిన్నోడు పాప ఏడు అయితే దిగమింగుకొని అలా బయలుదేరి ఇంకెలాగ బ్రిడ్జి మీద అయితే ఇంకెలాగ వచ్చేసామండి పైకి. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నర్సీపట్నం అయితే వెళ్తున్నామండి. వాళ్ళ ఊరైతే వాళ్ళ ఆయన గారి ఊరు నర్సీపట్నమే. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. లొకేషన్ అంతా చూస్తుంటే చాలా బాగుందండి. విలేజ్ లాగా గుర్తొచ్చి చాలా చాలా బాగా నచ్చింది. చుట్టూరు పొలాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి. ఇంకా అలా చూసి బ్రిడ్జి మీద ఎలాగైతే వీడియో అయితే తీస్తున్నాను నేను. ఇదిగోండి, ఇది ఏ కాలవో తెలియదు కానీ చాలాసార్లు విన్నా కానీ నాకు పేర్లు అయితే గుర్తుండవండి ఇవి. ఇది ఇలా చూశాను, చాలా బాగుంది. నిండుగా అయితే వాటర్ ఉంది. ఇలాగా ఈ వాటర్ని కూడా అలాగా చూసి ఇలా అయితే మేము బయలుదేరి ఇంకా అలాగ ఒకళ్ళం ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇంకెక్కడైతే కొండ ఒక దగ్గర అయితే ఆగాము. ఇంకా ఇక్కడ ఆగిన తర్వాత కొండ అండి ఇది. కొండను తవ్వేసి ఇక్కడ పక్కన ఇంకా ఏంటేంటో షాపులు అవి పెట్టుకున్నారు. ఒకసారి అయితే ఆగుదామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగామండి. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది అక్కడ. ఇంక ఇలాగ ఆగేసి ఇంకా చూసుకుంటూ ఇంకా అలా వెళ్ళిపోయాము. చూసారా కొండ పైన ఎంత అయితే బాగుందో మనకి. ఇంకా ఈ వైజాగ్ సిటీ ఇంకా ఇవన్నీ అనకాపల్లి అంటేనే కొండ కదండి. చాలా చాలా బాగున్నాయి. నేచర్ మాత్రం ఎవరైనా చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా అలాగా మా పాప వాళ్ళ ఆయన గారు ఉన్నారు కదండి, వాళ్ళ ప్లేసులు అయితే సైట్లు చూద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళగానే ఇంకా కాసేపు నాకు వెళ్దాం లేరా అని అంటే, కాదు అత్త ఇప్పుడు వెళ్దాం రండి అని చెప్పేసి తీసుకొని ఇలా వెళ్ళాడు. ఇక్కడ చింతకాయలు అయితే బాగా కాసేయండి. చింతకాయలు అయితే కోసుకొని చక్కగా తింటున్నాము. అలాగే ఇక్కడ ఆవు దూడ కూడా ఒకటి కనిపించింది. చింతకాయలు చూస్తే మాత్రం నోట్లో నుంచి అలా వాటర్ అయితే వచ్చిందండి. అసలే జలుబు చేసి ఉందేమో, చక్కగా పుల్ల పుల్లగా తినాలనిపించింది. అక్కడ సాల్ట్ అయితే లేదు కానండి, సాల్ట్ ఉంటే మాత్రం చక్కగా అయితే నంచుకొని అయితే తినేసేవాళ్ళము మేము.
మా పాప నాకన్నా తినేస్తుందండి. పులుపు, నిమ్మకాయలు, చింతకాయలు, నారింజకాయలు ఇవన్నీ చాలా బాగా అయితే మేము తింటామండి. చిన్నప్పటి నుంచి మేము కూడా ఇలాగే తినేవాళ్ళం. ఇదిగోండి వాళ్ళ ఆయన గారు ఇలాగ చెట్టు కింద కూర్చొని చింతకాయలు అవి తినేసి కాసేపు ఇక్కడ ఇలాగ మాట్లాడుకున్నామండి. ఈ ఏరియా మాత్రం చాలా చాలా బాగుంది. పిల్ల ఏదో కొంచెం బాధపడద్దేమో అనుకున్నాను, కానీ ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఇక్కడైతే ఏదో కరువు వచ్చిన వాళ్ళలాగా చింతకాయలు అలా తినేసి పడేస్తున్నామండి. దోరగా అప్పుడే వచ్చేసేయండి కాయలు, చింతకాయలు. ఇదిగోండి ఈ ప్లేస్ని ఇంకా ఇలాగ చూస్తున్నాము. అలాగే పొలాల్లో కూడా వెళ్ళాము. పొలాల్లో కూడా వెళ్ళి ఇంకా అలా ఇవన్నీ చూసుకొని ఇంకా అలాగా ముందు ఇంటికి వెళ్ళాం, కానీ ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ఇంకా బయటకు అయితే తీసుకొచ్చేయడం వల్ల ఇంకా ఇవన్నీ చూస్తున్నాము. ఇదిగోండి ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. ఆ చివరి కనపడే ఇల్లు అండి, ఇల్లు ఉండేది ఇల్లు. ఇంకా అక్కడికి వచ్చేసి ఇంకా అందరూ చాలా బాగా పరిచయం చేసుకున్నారండి. ఇదిగోండి ఇది ఒక ప్లేస్ వాళ్ళది. ఇంకా ఇక్కడ నుంచి ఇలాగ అందరూ కూడా ఇంట్లో ఉన్నారు కొత్త ఇంటి దగ్గర. వాళ్ళందరూ వాళ్ళని అక్కడ ఉంచేసి మేము ఇలాగ తిరగడానికి అయితే ప్లేస్ని చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అలాగే నేనైతే ఆర్డర్ పెట్టేశానని చెప్పాను కదండి, ముందు రోజే 2 రోజుల ముందే చెప్పేసామండి. చెప్తే మాత్రం వాళ్ళైతే చేశారు. జంతికలు, అరిసెలు, సలివిడి చేశారు. మళ్ళీ ఇంకా కాజాలు కూడా ఆర్డర్ పెట్టేసాము. ఇంకా అనకాపల్లిలోనే ఇంకా అవన్నీ తీసేసుకొని అరటికాయలు అయితే నర్సీపట్నంలో కొన్నామండి. ఇక్కడి నుంచి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు. ఇంకా మరి కొత్త పెళ్లి కూతురు కదండి, ఇంకా ఇవన్నీ పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి ఇంకా అలాగా వాళ్ళ చుట్టాలకు మాత్రమే ఇంకా అలా పట్టుకొని అయితే మేము వెళ్ళాము. తాజాగా అయితే చాలా బాగున్నాయండి కాజాలు ఇవన్నీను. ఇంకా చూసుకున్నాము. చూసిన తర్వాత ఇంకా పిల్లలైతే ఒకటి తీసి చూశారు. ఇదిగోండి ఇది మొత్తం అంతా. ఇంకా అప్పటికి భోజనాలు చేసేసాము. భోజనాలు చేసి ఇంకా అలా కూర్చున్నామండి. కూర్చున్న తర్వాత ఇంకా ఇదిగో అరటికాయలు ఇవన్నీ తీస్తున్నాడు. తీసి ఇంకా అందరికీ పంచే టైం అయింది కదా, ఇంకా 3 అయిందని చెప్పేసి పంచడానికి అని చెప్పి అన్నీ తీస్తున్నారండి. కానీ పాప అయితే చాలా సంతోషపడిందండి మేము ఇలాగ వెళ్ళడం వల్ల వాళ్ళ ఇంటికి. ఇక్కడ వాళ్ళు కూడా అందరూ వస్తూ ఉండండి అమ్మ, వెళ్తూ ఉండండి అమ్మ అని చెప్పేసి చాలా మంచిగా చక్కగా ప్రవర్తించారు. ఈవిడ వాళ్ళ అమ్మమ్మ అంటండి, వాళ్ళందరూ పిన్నులు అవుతారంట. వీళ్ళందరూ మాయలు అత్తలు మా పాపకు పిన్నులు అవుతారంటండి. వీళ్ళందరూ చక్కగా వీళ్ళందరూ పంచడానికి అయితే సారి పంచడానికి వెళ్తున్నారు. ఇంక ఇది అయిపోయిన తర్వాత పంచుతున్నారు కదని చెప్పేసి మేమైతే 4:30కి ఇంకా అలాగా బయలుదేరి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంక ఇంతేనండి ఇది వ్లాగ్. అసలు ఎక్కువగా తీయాలన్నా కూడా మనసు రాలేదండి పిల్లను వదిలేసి రావడం వల్ల. ఇంక ఇలాగా వెళ్ళేటప్పుడు ఎలాగో తీసాను కదా, ఇంకా వచ్చేటప్పుడు కూడా ఇటువైపుని చూపిద్దాము అని చెప్పేసి అన్న ఐడియాతోని ఇంక ఇటు కూడా మీకు చూపిస్తున్నానండి. ఇంకా ఒక దగ్గర అయితే ఆగాము. కాళ్ళు బాగా లాగినట్టుగా అనిపించింది. ఇంకా ఒక దగ్గర ఆగి నించొని కొంచెం సేపు అయితే ఇంకా అలా కూర్చున్నామండి. ఒక దగ్గర కూర్చొని మళ్ళీ మా తిరుగు ప్రయాణం అయితే మొదలుపెట్టాం. హాయ్ అండి. ఇంకా మేమైతే ఊరైతే వెళ్ళేసి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత కొంచెం బాగోక నేను వ్లాగ్ అన్నది తీయలేకపోయాను. నీరసంగా అయితే ఉందండి. అక్కడ మాత్రం చాలామంది బాగా పలకరించారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ కూడా. కానీ ఏంటంటే మాకు కొంచెం బాధగా అనిపించిన విషయం ఏంటంటే మన పిల్ల మన దగ్గర లేదు, బయటకు వెళ్ళింది అన్న బాధ ఒకటే ఉండిపోయిందండి. కానీ ఎప్పటికైనా ఆడపిల్లలు అన్నది వెళ్ళాలి కదా, అందు గురించి అని చెప్పేసి ఇంకా బాధ ఎంత ఉన్నాం. ప్రతి తల్లిదండ్రులు కూడా అనుభవించే బాధేనండి మనకి ఇది. అలాగే నా పిల్ల దూరం అయ్యి అలా ఇంటికి వెళ్ళేసరికి నాకు మా అమ్మ అయితే గుర్తొచ్చిందండి. 4 పిల్లల్ని అత్తగారి ఇంటికి పంపించేటప్పుడు మా అమ్మాయి ఎంత బాధపడిందా అని ఆలోచించుకుని మాకైతే చాలా బాధ అనిపించింది. అలాగే మేము అటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఏమన్నా ఉంటే వీడియో తీద్దాం అనుకున్నాను కదండి, అక్కడ కొంచెం నాకు హెల్త్ బాగోపోవడం వల్ల ఎక్కడ ఆగలేకపోయాము. అందులోని వీడియో కూడా తీయలేకపోయామండి. అలాగ వెళ్ళిందాన్ని ఇంకా అలాగే వచ్చేసాము డైరెక్ట్గా. ఇంకా ఇప్పుడైతే టైము 6:30 అలాగ అవుతుందండి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇప్పుడు టీ కానీ ఇంకా ఏమీ తాగలేదు, ఏమీ చేయలేదు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయండి. వ్లాగ్ తీయడానికి కూడా నాకు చాలా నీరసంగా ఉందండి. కానీ అక్కడ అవన్నీ పంచుతుంటే అక్కడ అందరూ కూడా మన సొంత ఇంట్లో మనుషులు ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా, అలాగే నా పిల్ల అయితే
వాళ్ళ ఇంటి దగ్గర అయితే చక్కగా చాలా హ్యాపీగా ఉందని అయితే మేము అనుకుంటున్నాము. వాళ్ళందరిని బట్టి చూస్తుంటే అదే అర్థమవుతుంది. ఇంతేనండి. ఇంక మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఇప్పుడు పండగకి వచ్చి వెళ్ళింది కదా అన్న ఆలోచన మాత్రం ఇంక అలాగ ఉండిపోతుందండి. వచ్చి వెళ్ళింది వేరు, మన దగ్గర ఉన్నది వేరు కదండి. ఎలాగైనా సరే అయినా తప్పదన్నట్టుగా వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ అయితే వస్తే ఈ మధ్యలో రావచ్చండి మళ్ళీను. అలాగే ఇంకా చాలా వీడియోలు అయితే తీద్దాం అనుకున్నానండి. వెళ్ళిన తర్వాత వీడియోస్ తీద్దాము, కొంచెం మీకు మంచి మంచి ప్లేస్లు ఏమన్నా ఉంటే పెడదాము అని అనుకున్నాము. కానీ అటు వ్యవసాయం ప్లేస్లు అవన్నీ అండి అక్కడ అది మాత్రం చాలా చాలా బాగున్నాయి. వరకు నాట్లేంటి, కుప్పలేంటి ఇవన్నీ కూడా చూసాము. చూసిన తర్వాత చాలా చాలా బాగా నచ్చాయండి మాకు కూడా అవి అలా చూస్తూ వచ్చాము. కానీ జర్నీ చేయలేకపోయామండి. దూరంగా ఒకటి అయిపోయింది. జర్నీ చేయలేక కొంచెం నీరసం వచ్చేసి ఇంకా ఏ పని అయితే చేయలేకపోయానండి. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మగపిల్లల ఇంట్లోనైతే ఇంకా అలా ఉండాలండి. ఇంకా ఆడపిల్లలు ఉన్న దారి వేరు, ఇంట్లో మనకి మగపిల్లలు ఉన్న దారి వేరండి. ఇంట్లోని ఎలాగైనా సరే ఆడపిల్లలు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చినా తొందరగా ఇంట్లోనైనా ఏదైనా పని అయితే అలా చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పని గురించి అని కాదు కానండి, మనకి ఆడపిల్ల తల్లికి తోడు అన్నట్టుగా ఉంటుంది కదా అనుకుంటాం. అదేనా పెళ్ళి అయ్యే వరకేనండి. ఆ పిల్లలు అన్నాక ఇంకా ఆడపిల్లలు అన్నాక పెళ్లి చేయడం తప్పదు, వాళ్ళ ఇంటికి పంపించడం కూడా తప్పదు. ఇంకా ఆడపిల్లలకి అది ఒక దేవుడిచ్చినటువంటి ఇంకా ఇదేనండి. ఇంకంతేనండి. ఇంకా ఏది లేదు, ఏం చెప్పాలని కూడా అర్థం అవ్వట్లేదు, ఏం చెప్తున్నానో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదండి. కొంచెం ఎమోషనల్గా అయిపోయాను. కొంచెం చాలా బాధగా కూడా ఉంది, కొంచెం సంతోషంగా ఉంది. ఎందుకంటే పిల్ల అత్తగారి ఇంటి దగ్గర అక్కడ ఉంటుందని అంటే చాలా ఆనందమే కదా. పిల్లలు అక్కడ ఉంటే మనకి సంతోషమే కదండి. వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాము. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం భోజనాలు అవన్నీ చేసేసాము. ఇంకా అవన్నీ వీడియోలు అయితే పెట్టలేదు. కానీ వాళ్ళందరినీ చూపించాలంటే కొంచెం షైగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి నేను ఇంకా ఎవరిని పెట్టలేదండి. ఈసారి కనుక వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళందరినీ కూడా, ఊరు మొత్తం అందరినీ కూడా మీకైతే వీడియోలను అయితే కనుక తప్పకుండా అయితే చూపిస్తాను. వాళ్ళ పర్మిషన్ అడిగి అయితే చూపిస్తానండి. ఇంతేనండి ఈరోజు. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. సర్దుకోవాలి. మొత్తం రూము మొత్తం అంతా బట్టలు అంతా గందరగోళంగా ఉన్నాయండి. బట్టలు సర్దుకొని అన్నీ చేయలేక. ఇంతేనండి మన ఈ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమీ లేదండి, కొంచెం జర్నీయే, అటు ఇటు వెళ్ళి రావడం. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ని విజయ వ్లాగ్స్ అఫీషియల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.